ప్రభునందు ప్రియమైన సహోదరులారా, నేటి ధ్యానం కొరకు మూలవాక్యంగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన అంటే ఎవరు అని అంటే ఇక్కడ చూడండి, మొదటి అధ్యాయంలోనే మొదటి వచనం, ఇదే అధ్యాయంలో మొదటి వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అనగా వాక్యము ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఈ ఆయన అనే వాక్యము అంటే దేవుడయ్యున్న వాక్యము అంటే యేసు ప్రభు వారు 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. యేసు ప్రభు వారు, దేవుడైన యేసు ప్రభు వారు, ఆది యందున్న వాక్యమైన దేవుడు, వాక్యంగా ఉన్న దేవుడు, అనాది కాలం మొదలుకొని తండ్రి అయిన దేవుని యొద్ద వాక్యముగా ఉన్న దేవుడు ఒకానొక సమయంలో ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని శరీరధారి అయి నరమానవునిగా నరమాతృనిగా ఈ లోకములో పుట్టాడు. ఆయనే యేసు ప్రభువారు. ఆది యందున్న వాక్యమే, దేవుని యొద్దున్న వాక్యమే, దేవుడయ్యున్న వాక్యమే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకములో కన్య మరియ గర్భములో ఆయన జన్మించాడు. ఆయన వచ్చాడు ఈ లోకంలో. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎవరి యొద్దకు వెళ్ళాడు తెలుసా? తన స్వకీయుల దగ్గరికి వచ్చాడంట. అంటే తన సొంత జనం దగ్గరికి వచ్చాడు, తన బంధువుల దగ్గరికి వచ్చాడు ఆయన. అయితే విచిత్రం ఏంటంటే ఆయన స్వకీయులు ఏం చేశారు తెలుసా? ఆయనను అంగీకరించలేదు, తిరస్కరించారు, రిజెక్ట్ చేశారు. He was rejected by his own people. తన సొంత ప్రజలే, స్వకీయ జనాంగమే యేసు ప్రభు వారిని ఏం చేశారంట? అంగీకరించలేదు, తిరస్కరించి, అవమానించి, హింసించి, గాయపరిచి, సిలువ వేసి చంపించేశారండి. ఎవరు తెలుసా? ఆయన సొంత జనాంగం, స్వకీయ జనాంగం. అసలు ఎవరు ఈ స్వకీయ జనాంగం? ఒకసారి మనం గత చరిత్రలోనికి ఒకసారి వెళ్ళి ఆలోచన చేద్దాం. జాగ్రత్త నా వైపు చూస్తుందండి. దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమిని సృష్టించిన తర్వాత 5 దినాలలో కావలసినవన్నీ సృష్టించిన తర్వాత 6వ దినాన జంతువులు వాటిని చేసిన తర్వాత మనుషులు చేయడం జరిగింది. 6వ దినాన దేవుడు భూమి మీద మొట్టమొదటి మానవుని సృష్టించాడు. తర్వాత ఆ మనిషిలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా చేసి అతనికి భార్యనుగా ప్రసాదించాడు. సాటి అయిన సహకారిగా ఉండటం కోసం దేవుడు ఆ మొట్టమొదటి ఆదాము అనే మనిషికి ఒక భార్యను కలుగు చేసి ఇచ్చాడు. ఆమె పేరే హవ్వ. వీళ్ళు భూమి మీద సృష్టింపబడిన మొట్టమొదటి జంట హవ్వ, ఆదాము. అయితే వీళ్ళకి దేవుడు ఏం చేశాడంటే కావలసిన పదార్థాలన్నీ వాళ్ళు తినటానికి, ఉండటానికి సమస్తము సమకూర్చి వాళ్ళ చేతుల్లో పెట్టి ఒక మంచి తోటను వేసి ఆ తోటలో వాళ్ళని ఉంచేసి, నీ ఇష్టం వచ్చినటువంటి కాయలు, పండ్లు, నీ ఇష్టం వచ్చింది తినేసేయచ్చు, హ్యాపీగా ఇందులో సంసారం జరిగించండి, కలిసిమెలిసి ఉండండి, తోడుగా నీడగా ఉండండి, ఏ కాయ కావాలంటే ఆ కాయ తెంపేసుకుని ఈ తోటలో సంతోషంగా హ్యాపీగా ఉండమని దేవుడు వాళ్ళకు ఆ తోటలో ఉంచేశారు. ఉంచిన తర్వాత దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ప్రతిరోజు సాయంత్రం ఆ జంట దగ్గరికి వచ్చి దేవుడు కాసేపు ముచ్చట మాట్లాడి, వ్యవహారం మాట్లాడి వెళ్ళిపోయేవాడు అన్నమాట. ఇలా సుమారు 100 సంవత్సరాల వరకు దేవుడు ఆ జంట దగ్గరికి రావటం, ముచ్చటించి కాసేపు వ్యవహారం మాట్లాడి, మంచి చెడు మాట్లాడి వెళ్ళిపోవడం, ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంది. సుమారు 100 సంవత్సరాలు గడిచింది. వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారు.
భూమి ఎంతో సారవంతమైనదిగా ఉంది, ఆశీర్వదింపబడిన భూమి. అప్పుడు ఎంత పెద్ద పెద్ద సైజులో కాయలు, ఈ అరటికాయ కానీ లేకపోతే యాపిల్ కానీ జామకాయ కానీ ఏదైనా ఫ్రూట్స్ ఎంత పెద్ద పెద్ద సైజులో ఎంత హెల్దీగా ఉండేవంటే ఎంత చక్కగా ఉండేది అనమాట. అయితే ఒకనొక రోజు దుష్టుడు, అపవాది, సైతాను, దయ్యం ఈ జంట దగ్గరికి వచ్చి మాయ మాటలు చెప్పి, ఏదైతే దేవుడు వాళ్లకు ఒక మాట చెప్పాడు ఆ తోటలో వాళ్ళని పెట్టినప్పుడు, మీరు ఏ ఫలానైనా ఏ చెట్టునైనా ఏ కాయనైనా హ్యాపీగా కోసుకొని తినేయచ్చు, ఇబ్బంది లేదు, కానీ ఇదిగో తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, దాన్ని జోలికి వెళ్ళొద్దు, ఆ పండు మీరు తినొద్దు అని చెప్పాడు. వాళ్ళు 100 సంవత్సరాలు దాని జోలికి వెళ్ళలేదు, హ్యాపీగానే మిగతా ఫలాలని తింటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. కానీ ఒకనొక రోజు దయ్యం, సైతాన్ వచ్చి వారిని మోసం చేసి, అంతా అవుతుంది అది తినేసేయండి, మీకు కావాలనే ఆయన అలా చెప్పాడు, నా మాట విని తినేసేయండి అని చెప్తే, సైతాన్ మాట విని, దయ్యం మాట విని ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారు, తినకూడదని దేవుడు ఏ చెట్టు గురించి చెప్పాడో దాన్ని కాయలు తినేశారు. ఎప్పుడైతే తినేశారో వాళ్ళకి పాపం ప్రవేశించింది. అప్పుడు దాకా అసలు పాపం అనేది లేదు లోకంలో. ఈ భూమి మీద మొట్టమొదటి పాపం అక్కడ ప్రవేశించింది వాళ్ళలో. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో భయం వచ్చేసింది వాళ్ళలో. అప్పటిదాకా వాళ్ళు అసలు భయం కూడా తెలియదు. ఎప్పుడైతే పాపం చేశారో, కాయ తిన్నారో, వెంటనే వాళ్ళని తిరిగిచ్చేసింది, ఆ దయ్యం మాయమైపోయి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు రోజు వస్తాడు కదా సాయంత్రం మాట్లాడటానికి, ఆ రోజు కూడా వచ్చాడు. వీళ్ళేంటంటే వీళ్ళు చెట్టు చేస్తుంటారు, పిలిచారు, అవ్వ ఆదాం ఎక్కడున్నారు అంటే, మేము దాక్కున్నాం అన్నారు. ఎందుకు దాక్కున్నారు అంటే, నేను తినొద్దని చెప్పిన పళ్ళు తిన్నారా అంటే, అవునా ఏమని తిన్నాం. ఎవరు చెప్పాడు మేము తిన్నా అంటే, ఇగో ఆ దయ్యం వచ్చింది, ఆ సర్పం వచ్చింది, మమ్మల్ని మోసం చేసి తినేసాను. అప్పుడు దేవుడు శపించేశాడండి, ఈ నేలని శపించేశాడు, ఈ భూమిని శపించేశాడు. అప్పటి నుంచి ఈ భూమి సారం కోల్పోయింది. శపించబడిన భూమి, గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు అన్ని మొలుచుకొచ్చాయి. అప్పటిదాకా ఏమి లేవు అసలు. ముళ్ళు, కంచ, ఈ పిచ్చి చెట్లు ఏమి లేవు అప్పటిదాకా. గచ్చ పొదలు, ముళ్ళ చెట్లు, పిచ్చి చెట్లు అన్ని మొలుచుకుంటూ వచ్చాయి. గడ్డి, ఇదంతా భూమి అంతా సారం కోల్పోయింది. ఇక ఆదాముకు చెప్పాడు, ఇప్పుడు దాకా నువ్వు 100 సంవత్సరాలు హ్యాపీగా ఏ కష్టపడకుండా ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ హ్యాపీగా తిన్నావు కదా, ఈ గురించి అట్లా కాదు. ఈ భూమి నీకు సారం ఇవ్వదు, నీ కోరుకున్నట్లుగా నీకోసం మంచి ఫలాలు ఫలించదు. నువ్వు కష్టపడి దాన్ని దున్ని ఎరువేసి దాన్ని పండించాలి అని శపించేశాడు. మానవుడిని కూడా శపించేశాడు. అప్పుడు మరణం వచ్చేసింది. అందుకే ఈరోజు మనుషులందరూ చచ్చిపోతున్నారు. మరణం అనేది అంత ముందుకు లేదు. మానవుడు చేసిన పాపం వల్ల, మానవుడు చేసిన తప్పు వల్ల ఈ మరణం అనేది వచ్చింది. ఆ మరణాన్ని ఇదిగో మన ఇంట్లో అందరూ అనుభవిస్తున్నాం. మన తాత ముత్తాతలందరూ చచ్చిపోయి వెళ్ళిపోయారు. వీళ్ళలోకి ఈ మరణం ఎలా వస్తుంది? మన కళ్ళ ముందు కూడా ఎంతో మంది చనిపోతున్నారు రోజుకి. ఈ మరణం ఎలా వచ్చిందంటే స్టోరీ ఇది. మొట్టమొదటి మానవుడు, ఆ భార్యాభర్తలు ఇద్దరు దేవుడు తినొద్దని చెప్పినటువంటి పండ్లు ఆ సైతాను దయ్యం మాట విని తినటం వల్ల పాపం అనేది వాళ్ళకి వచ్చింది, మరణం అనేది మానవ జాతికి వచ్చింది. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుందండి. భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళ కాపురం చాలా పచ్చగా ఉంటుంది. సంవత్సరం 2 సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు చిన్నగా సహవాసం చేసి, ఆ భార్యతోనో భర్తతోనో సహవాసం చేసి చిన్నగా లేనిపోని మాటలన్నీ, విషపు మాటలన్నీ ఎక్కించి చిన్నగా పుల్ల పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ కాపురాల్లో, పచ్చని కాపురాల్లో పుల్లబెట్టి ఎప్పుడైతే లేని మాటలన్నీ చెప్పేసామో అప్పుడు ఆ కుటుంబాల్లో గొడవలు స్టార్ట్ అయిపోయి భార్యాభర్తలు ఒకరినొకరు కొట్టుకోవటం, తిట్టుకోవటం, పంచాయతీ దాకా వెళ్ళడం, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళటం, చివరికి విడాకులు అయిపోవటం, ఈ ప్రభావం అంతా వాళ్ళ పిల్లల మీద పడటం, ఇలా ఎన్నో కుటుంబాలు భూమి మీద నాశనం అయిపోతున్నాయి. ఈ కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు కాదు, 3వ వ్యక్తి జ్వరబడి లేనిపోని మాటలు చెప్పి ఆ కుటుంబాన్ని పాడు చేస్తున్నారు. ఇదే స్టోరీ మొట్టమొదటి అవ్వ ఆదాం విషయంలో జరిగింది. వాళ్ళిద్దరు భార్యాభర్తలుగానే 100 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నారు, సైతాన్ వాళ్ళ దగ్గరికి రానంత వరకు. ఎప్పుడైతే దయ్యం వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ మధ్యలో పుల్ల పెట్టి, చిచ్చు పెట్టి దేవునికి దూరం చేసిందో అప్పటి నుంచి వాళ్ళ పాపం వచ్చింది. మన జీవితాలన్నీ ఇలా తయారైంది. ఈరోజు రోగాలు, ఈరోజు భయంకరమైనటువంటి వ్యాధులు రావడానికి కారణం శాపమే. భూమి పండకపోవడానికి కారణం, వర్షం రాకపోవడానికి కారణం మనం చేసే పాపాలే. ఎప్పుడైతే మొట్టమొదటి మానవులు ఇద్దరు పాపం చేశారో, ఆ భార్యాభర్తలు ఇద్దరు పాపం చేశారో,
అప్పుడు ఏం జరిగింది? వాళ్ళు పాపులుగా మారిపోయారు. వాళ్ళు పుట్టే పిల్లలు కూడా పాపులుగానే పుడుతున్నారు. ఇంకా పాపులతో ఈ లోకం అంతా నిండిపోయిందండి. ఎక్కడ చూసినా నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ భయంకరమైన పాపములు చేశారు. సొరకాయ చెట్టుకి సొరకాయ కాస్తుంది, జామకాయ చెట్టుకు జామకాయ కాస్తుంది, మేక పుట్టింది, పులికి పులి పిల్ల పుట్టింది. అలాగే పాపికి పాపులు పుట్టారు. ఆ పాపం చేసిన మొట్టమొదటి ఆ జంటకు భూమి మీద పుట్టుకొచ్చిన మనుషులందరూ వాళ్ళ నుంచే వచ్చారు కదా, బట్ అందరూ పాపులుగానే పుట్టారు. అయితే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడండి. పాపులుగా మారిపోయారు కదా, నేను చెప్పిన పని చేయలేదు కదా, వద్దన్న పండు తిన్నారు కదా, వీళ్ళకి మరణం వచ్చేసింది కదా అని దేవుడు అలా వదిలిపెట్టలేదండి. ఎందుకంటే కన్న కడుపు ఎలా ఉంటుందో తెలుసా? మనం మన పిల్లల్ని తిట్టేసినా శిక్షించినా వాళ్ళ మీద మనకు ఎలాగైతే ప్రేమ పుట్టుకొస్తుందో, దేవుడు కూడా పాపం వీడి మీద మరణం వచ్చింది, సరే చేశారులే తప్పు, ఎలాగైనా సరే వీళ్ళని నరకం నుంచి తప్పించాలి, వీళ్ళని రక్షించాలి, పాప జీవితం నుంచి వీరికి విడుదల కలుగు చేయాలి, వీళ్ళకి పరిశుద్ధులుగా మార్చాలి, నేనున్న లోకానికి వాళ్ళని తీసుకొని రావాలంటే పాపం అడ్డుగా ఉంది, దాన్ని ఎలాగైనా తొలగించాలనుకొని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఈ లోకంలో తానే నరవతారం ఎత్తి మనిషిగా వచ్చి తానే శిలువ మీద బలి అయిపోయి రక్తాన్ని కార్చి ఆ పాపం నుంచి విడుదల కలుగు చేయాలని దేవుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడంటే మనందరి కోసం, మన కోసం గొప్ప రిస్క్ తీసుకున్నాడు దేవుడు. ఎంతో అందమైన లోకంలో ఉండే దేవుడు, బంగారు సింహాసనం మీద కూర్చున్న దేవుడు, మహిమ కలిగిన దూతల మధ్యలో స్తుతులు అందుకుంటున్న దేవుడు అంత పెద్ద హోదాను విడిచిపెట్టి మనందరి కోసం మట్టి లోకంలో, మట్టి శరీరంలో, పాపుల మధ్యలో ఆయన పుట్టాడు. అలా పుట్టాలంటే ఒక జాతి కావాలి. ఆ జాతిని ఆయన ముందు ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే ఎక్కడో విగ్రహాలు అమ్ముకుంటున్నటువంటి, విగ్రహారాధన చేస్తున్నటువంటి అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని పిలిచి అతనితో వాగ్దానం చేసి అతను ఒక స్థలానికి తీసుకెళ్లి ఒక ప్రాంతాన్ని చూపించి అతని ద్వారాగా అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యాకోబు 12 మంది కుమారులు పుట్టేటట్టు చేసి ఆ అబ్రహాము సంతానంలో నుంచి ఒక ఇశ్రాయేలు అనే జాతిని ఆయన ఏర్పాటు చేసుకొని ఆ ఇశ్రాయేలు జాతికి తాను పరిచయమై, తాను ప్రత్యక్షమై, తన యెహోవా వాక్కు, తన వాక్కును ప్రత్యక్షం పరచి, ఏదైతే ఆది యందు వాక్యం ఉండననే వాక్యం ఉన్నదో, వాక్యమైన దేవుడు ఉన్నాడో ఆయన వారి మధ్యలోకి వచ్చి ప్రత్యక్షమై ఆ యెహోవా వాక్కు ఆ ఇశ్రాయేలు జాతికి ప్రత్యక్షమై వారితో మాట్లాడి వారిని మేలు చేస్తూ, వారిని నడిపిస్తూ, వారికి ప్రత్యక్షమవుతూ, వారి కలలో దర్శనాల్లో మాట్లాడుతూ వారితో వారికి ధర్మశాస్త్రాన్ని తన విధులను ఇచ్చి తాను ప్రవక్తలను ఏర్పాటు చేసి ఆ ప్రవక్తల ద్వారా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఎన్నో మేళ్ళు, ఉపకారాలు, అద్భుతాలు వాళ్ళ మధ్యలో జరిగించి ఆ ప్రవక్తల ద్వారా తానే కొంతకాలం తర్వాత భూమి మీద పుట్టబోతున్నాను, ఇగో ఈ జాతిలోనే మీ మధ్యలోనే నేను రాబోతున్నాను, పుట్టబోతున్నానని ఆ ప్రవక్తల చేత ప్రవచనాలు ఎన్నో రాయించి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తాను చెప్పినట్టుగా, రాయించినట్టుగా, పలికించినట్టుగా ఈ లోకంలో కన్య మరియ గర్భంలో ఆయన పుట్టాడు. పుట్టి ఆ ప్రజల మధ్యలోనే పుట్టాడు. అందుకోసమే తాను ఈ లోకంలో ఉద్భవించడం కోసం, పుట్టడం కోసమే ఆ జాతిని ఆయన ఏర్పాటు చేసుకోవడం కోసమే అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచి అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి ఇశ్రాయేలు జాతిని ఏర్పాటు చేసి ఆ జాతిలో ప్రవక్తలను పుట్టించి ఆ జాతిలో రాజులను నియమించి ఆ జాతికి ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, కట్టడలను ఇచ్చి, వాటిలో మేలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ వారి చేత గ్రంథాలు రాయించి ఆ గ్రంథంలో రాయించిన ప్రకారం 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన వచ్చాడు. వారు ఎదురు చూస్తూ ఉన్నారు. 1500 సంవత్సరాల క్రితం, యేసు రాకముందు 2000 సంవత్సరాల క్రితం నుంచి అబ్రహామును ఆయన ఎన్నుకొని ఈ ప్లాన్ అంతా జరిగిస్తా ఉన్నాడు. తీరా 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు దాకా వాళ్ళందరూ ఎదురు చూశారు. గ్రంథాల్లో ఉన్న రాజు, అభిషిక్తుడు, మెస్సియా యేసు ప్రభు వారు దేవుడు నరావతారిగా పుడతాడని వాగ్దానం ఇచ్చారు, ఆయన ఎప్పుడు వస్తాడు ఆయన చూడాలి అని ఎంతో మంది ఇశ్రాయేలీలు, ఆ జాతి ప్రజలందరూ ఎదురు చూశారు. తీరా యేసు ప్రభు వారు పుట్టి వాళ్ళ మధ్యలోకి వస్తే ఏం చేశారంటే వాళ్ళు తిరస్కరించారు, అంగీకరించలేదు. ఏ జాతి కోసం ఆయన ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో మేలు చేసి, ధర్మశాస్త్రం రాయించి, ప్రవర్తనలు వాళ్ళ మధ్యలో లేపి వాళ్ళతో మాట్లాడాడో, తీరా ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా?
తిరస్కరించారు, అంగీకరించలేదు. కారణం ఏమై ఉంటది? ఎందుకని తిరస్కరించారు? ఎందుకని వాళ్ళు ఆయన అంగీకరించలేదు అని అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు మెస్సియా వస్తాడు, క్రీస్తు వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. అభిషిక్తుడు అంటే అభిషేకించబడిన వారు. ఎవరిని అభిషేకిస్తారు? ఎవరిని అభిషేకిస్తారంటే రాజుని మాత్రమే అభిషేకిస్తారు. మెస్సియా రక్షకుడు యేసు, క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు. రక్షకుడు వస్తాడు, అభిషేకించబడి అంటే రాజు వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించగలిగిన వాడు రాజు. మా ఈ బాధల నుంచి, శ్రమల నుంచి, సంఖ్యల నుంచి, దాసత్వం నుంచి విడిపించే మెస్సియా మా కోసం రాబోతున్నాడు, ఆయన రాజుగా పుడతాడు అని యూదులందరూ నమ్ముతున్నారు. కావాలంటే మీరు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము చూడండి 23వ వచనం. మత్తయి సువార్త 3:23 కాదు, ఒక్క నిమిషం. 3వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూసి ఆయన పూజించడానికి వచ్చామని జ్ఞానులు చెప్పారు. జ్ఞానులు వచ్చి హేరోదు రాజుతో ఏమని చెప్తున్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే పుట్టబోయేవాడు ఎవరన్నమాట? రాజు. అందుకే హేరోదు అంటున్నాడు చూడు కింద 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును? క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకించబడిన వాడు. అభిషేకించబడి అంటే రాజు. ఆ రాజు ఎక్కడ పుడతాడు? వాడు వచ్చి ఏం చెప్పారు? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడంటే, ఈయన క్రీస్తు ఎక్కడ పుడతాడో చూడండి అంటే రాజు ఎక్కడ పుడతాడో చూడమని రాజుగారు ఆదేశించారు. అంటే రాబోయే వ్యక్తి, అతని మీద వీళ్ళ అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఇశ్రాయేలీయుల అంచనాలు, యూదుల అంచనాలు ఎలా ఉన్నాయంటే, వచ్చేవాడు రాజుగా పుడతాడు, ఆయన రక్షకుడు, అదేందా మనం రక్షించడానికి వచ్చేవాడు, కాబట్టి రాజ కుటుంబంలో మంచి హంగు ఆర్భాటాలతో ఆయన పుడతాడని అనుకుంటున్నారు వీళ్ళందరూ. తీరా చూస్తే ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో, బెత్లెహేములో పుట్టి ఎక్కడ పెరిగాడు? గలిలయలోని నజరేతులో ఆయన పెరిగాడు. గలిలయలోని నజరేతులో తాను పెరిగి పెద్దవాడై అక్కడ నుంచే పరిచర్య ఆయన ప్రారంభం. వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమో చాలా పెద్దగా పెట్టుకున్నారు. ఈయన చూస్తేనేమో వడ్లవాని కుమారుడు, ఈయన చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు. పైగా ఎక్కడ పెరిగాడైనా? గలిలయ నుంచి వచ్చాడైనా, నజరేతు నుంచి వచ్చాడైనా. ఈయన ఎట్లా రాజు అవుతాడు? మమ్మల్ని ఎట్లా రక్షిస్తాడు? హే, ఈయన కాదు అసలు మెస్సియా, మేము ఎదురు చూస్తున్న వ్యక్తి ఈయన కాదని తిరస్కరించారు. మనుషులు దేన్ని చూస్తున్నారు తెలుసా? పైరూపాన్ని చూస్తున్నారు. మనుషులు పైరూపాన్ని చూసి నా కోసం వచ్చిన రాజు ఇతను కాదు, ఇతను అబద్ధం ఆడుతున్నాడు. రాజు పుడతాడని చెప్పారు, మరి ఇతను రాజు ఎట్లా? ఈయనకు సైన్యము లేదు, సైనికులు లేదు, రథాలు లేవు, యుద్ధము చేయట్లేదు. ఈయన ఎట్లా రాజు అవుతాడు అని ఆయనను వాళ్ళు ఏం చేశారంటే అంగీకరించలేదు. మీరు చూడండి 3వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనంలో చూస్తే, తన తండ్రి హేరోదును ప్రతిగా ఏలుచున్నాడు విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఎందుకంటే ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు, ఆయన నజరేయుడు అనబడును అని ప్రవక్తలు చెప్పారు. కాబట్టి నజరేతులో పెరగాలి, కాబట్టి నజరేతులోనే ఆయన ఎదగాలి, కాబట్టి నజరేతుకు ఆయన గలిలయ కానీ నజరేతు నుంచి వచ్చిన వ్యక్తి ఎట్లా ప్రవక్త అవుతాడు? ఎట్లా రాజు అవుతాడు? ఎట్లా మనల్ని రక్షిస్తాడు? ఈయన ఎట్లా మెస్సయ్య అవుతాడు అనేది వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే గలిలయ అనేది ఆ కాలంలో చాలా నీచమైన ప్రదేశం, చాలా నీచంగా ఎంచబడిన ప్రాంతం గలిలయ ప్రాంతం. గలిలయనే నీచమైనదైతే అందులో నజరేతు ఇంకా చాలా నీచంగా చూసేవాడు.
యేసు ప్రభు వారిని చూస్తేనేమో నజరేతులో పెరిగి పెద్ద అయినవాడు. నజరేతునేమో గలిలయను నజరేతును ఆ ప్రాంతంలో యూదులు ఇశ్రాయేలు చాలా నీచంగా చూస్తున్నారు. ఇక్కడ నుంచి రాజు రావటం ఏంటి, ఈయన కాదైతే ఇక్కడ నుంచి క్రీస్తు పుట్టడం రావటం ఏంటి, ఇది కాదనమాట. ఆనాడు అందరి మనసులో ఇదే అభిప్రాయం ఉండింది. కావాలంటే మీరు చూడండి, యోహాను సువార్తలో కూడా మొదటి అధ్యాయము చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 45 నుంచి చదువుదాం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ప్రవక్తలను మోషే చెప్పిన వ్యక్తిని నేను చూశాను అన్నాడంట ఫిలిప్పు నతనయేలుతో. ఆయన ఎవరో కాదు, గలిలయలోని నజరేయుడు యేసు. నజరేయుడు యేసా, గలిలయ ప్రాంతం వాడ, నజరేతు నుంచి వచ్చిన వాడ యేసా అని ఆశ్చర్యపోయాను. ఏమంటాడు తెలుసా? అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగుగా, వచ్చి చూడుమని. ఏంటి, నజరేతులో నుంచి మంచిది కూడా వస్తుందా? అంటే నజరేతులో నుంచి ఇలాంటి వ్యక్తులు కూడా వస్తారా? అట్టెట్ వస్తుంది, అది చాలా నీచమైన ప్రదేశం అయితే. వచ్చి చూడవయ్యా, నజరేతులో నుంచి గొప్పదో మంచిది వస్తుందో లేదో, అది యేసు ప్రభువు అక్కడి నుంచి వచ్చినాడే. ఆశ్చర్యపడ్డాడు, ఏంటి అవునా అని చెప్పిన తర్వాత ఆయన యేసు ప్రభువుతో మాట్లాడిన తర్వాత 49వ వచనం అంటున్నాడు, నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయన పుత్రమిచ్చాను. నిజమే, నువ్వు రాజువే, దేవుని కుమారుడువే, దేవుడు పంపించాలనుకున్నవాడు నీవే, నువ్వు నిజంగా రాజువే అని ఇప్పుడు అర్థమైంది. అంటే ఇప్పుడు ఇతనికి ఉన్న అభిప్రాయమే ఆ ప్రాంతంలో అందరికీ ఉంది. నజరేతులో నుంచి వచ్చిన వ్యక్తి, అసలు నజరేతే నీచమైనది అయితే అందులోంచి వచ్చిన వ్యక్తి మెస్సయ్య ఏంటయ్యా బాబు, ఆయన ఎట్లా రాజు అవుతాడు, ఆయన ఎట్లా నాయకుడు అవుతాడు? ఈయన కాదని అందరూ తిరస్కరించారు. ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదు. అంతా ఆయన స్వకీయ జనాంగం ఎంత ఘోరమో చూడండి. మీరు కావాలంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనంగా అది ఇశ్రాయేలు జాతిని, యూదులను తనకు స్వకీయ జనాంగంగా ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్వకీయులు ఎందుకు తీరాయని వస్తే ఆయన కాదని ఆయన్ని తెలుసు, ఆయన అంగీకరించలేదు. అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే ఆయన గలిలయలో పుట్టి నజరేతులో పెరిగి పెద్దవాడై అందులో నుంచి వచ్చాడు ఆయన సేవ చేయడానికి. ఆయన రాజు అంటాడు, నేనే రాజు అంటాడు, రాజ్యాలు ఏమి లేవు. పైగా ఇది వచ్చిన చరిత్ర చూస్తేనేమో నజరేతు నుంచి నీచమైన ప్రాంతం నుంచి అని. ఆనాడు మనుషులు పై రూపాన్ని చూస్తారు కాబట్టి పై రూపాన్ని చూసి యేసు ప్రభు అని వాళ్ళు అంగీకరించలేదు, తిరస్కరించారు. అయితే ఈనాడు సంఘాలలో కూడా నజరేయులు ఉన్నారు. నజరేయుడు అని అంటే ఎందుకు అసలు అక్కడి నుంచే రావాలి? ఇంత వివాదాస్పదంగా యేసు ప్రభు వారు గలిలయలో నజరేతుల నుంచి ఎందుకు పెరగాలి? వేరే మంచి ప్రాంతాల్లో పెరిగితే ఆయన అంగీకరించేవారు కదా. అంటే దేవుడు ఎప్పుడైనా ఈ లోకంలో ఏ వ్యక్తిని ఎన్నుకుంటాడంటే తృణీకరించబడిన వారిని, అణగద్రొక్కబడిన వారిని, తక్కువ జాతి వారిని, కడు బీదలను, ఆయన పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన ఏర్పాటు చేసుకొని వారిని గొప్ప వ్యక్తులుగా మార్చే దేవుడు. ఇప్పుడు క్లాస్ లో మంచి మెరిట్ స్టూడెంట్ ని, మంచి మెరిట్ గా ఉన్న స్టూడెంట్ ని ఒక 100 మందిని తీసుకొని 10th క్లాస్ లో మంచి ర్యాంకులు వాళ్ళ చేత రప్పించి, మా స్కూల్ చాలా గొప్పది, మేము అందరికంటే మంచి ఎక్కువ ర్యాంకులు తీసుకురాగలిగామని అంటే
ఏమంటారు దాన్ని చూసేవాళ్ళు? ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్స్ బాగా చదివే టాప్ స్టూడెంట్స్ అందరూ 100 మందిని పెట్టుకొని ఎవరికి తీసుకొస్తారు ర్యాంకు? యేసుప్రభు వారు అట్లా కాదు. మెరిట్ స్టూడెంట్ 100 మందిని తీసుకొని ర్యాంకు తెప్పించడం కాదు, చాలా డల్ స్టూడెంట్ 100 మందిని తీసుకొని వాళ్ళ చేత వాళ్ళకి వచ్చిన మార్కులే తెప్పిస్తే అది గ్రేట్. యేసుప్రభు దేవుని ఉద్దేశం కూడా అంతే. ఈ లోకంలో ఎన్నికలేని వారిని, నీచంగా ఎంచబడిన జాతిలో నుంచి, తృణీకరించబడిన కుటుంబాల్లో నుంచి, పెంట కుప్పల మీద నుంచి, బీదల్లో నుంచి వారిని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారిని పరిశుద్ధులుగా మార్చి, గొప్ప బోధకులుగా తయారు చేసి, గొప్ప ప్రవక్తలుగా మార్చి, గొప్ప నాయకులుగా మార్చి దేశం ప్రజల ముందు నిలబెట్టే గొప్ప దేవుడు అన్నమాట. మనుషుల్నే, ఈ లోకంలో ఉన్న మనుషుల్నే అటువంటి స్థితిలో ఉన్న వారిని ఎత్తుకొని గొప్ప చేసే దేవుడు తాను కూడా అటువంటి స్థితిలో నుంచే రావాలని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ అందరూ నీచంగా ఎంచే ప్రాంతం ఏదైతే ఉందో ఆ నజరేతులోనే ఆయన పెరిగాడు. మొదటి కొరింథీ పత్రిక చూడండి, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము చూడండి. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని గమనిస్తే 27 ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయ పడకుండునట్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? లోకంలో ఉన్న వెర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఎంచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, దేవుడు ఈ లోకంలో ఎలాంటి వ్యక్తులు సెలెక్ట్ చేసుకుంటున్నాడు? ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచంగా ఎంచబడిన వారిని, జ్ఞానము లేని వారిని ఎన్నుకొని వారిని జ్ఞానవంతులుగా చేసి, బలవంతులుగా చేసి, శక్తివంతులుగా చేసి, మెరిట్ స్టూడెంట్స్ గా మార్చి అనేకులు సిగ్గుపడే విధంగా మార్చే దేవుడు. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు కూడా అలాంటి స్థితిలో ఉన్న కుటుంబాలలోనే పుట్టాలని, అలాంటి స్థితి ఉన్న అందరూ తృణీకరించే ప్రాంతంలోనే పెరగాలని ఆయన చిత్తం. కాబట్టి అందులోంచి వచ్చాడు యేసుప్రభు. అందుకే ఆయన చూసి ఈయనేం రాజు, మనం ఎదురు చూస్తున్న రాజు ఏం కాదు, ఆయన రాజునన్నా నువ్వు దేవుడిని దూషిస్తున్నావు అన్నారు. నేను మీకోసం వచ్చిన క్రీస్తుని చెప్పినా లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, దయ్యం పెట్టినాడు అని ఆయన రకరకాల అవమానపరిచి ఆయన్ని తృణీకరించారు. ఈనాడు సంఘాలలో కూడా మనం గమనిస్తే అటువంటి బీద స్థితి నుంచి, బీద కుటుంబాల నుంచి వచ్చిన దైవజనులను, బోధకులను, క్రీస్తు వాక్యం చెప్పే ఉపదేశకులను ఈరోజు సమాజం తిరస్కరిస్తుంది. వాళ్ళే ప్రస్తుతం నేటి కాలంలో, నేటి సంఘాల్లో ఉన్న నజరేయులు. ఆనాడు నిజమైన నజరేయుడు యేసుప్రభు వారిని ఆనాడు పరిసయ్యులు తృణీకరించారు. ఈనాడు క్రైస్తవ సార్వత్రిక సంఘంలో ఉన్న క్రైస్తవ పరిసయ్యులు కొంతమంది ఈనాడున్న నజరేయులను తృణీకరిస్తున్నారు. బీద కుటుంబం నుంచి వచ్చిన పాస్టర్ అంటే అతను ఎవరు లెక్క చేయరు. అతను చెప్పే వాక్యాన్ని ఎవరు పట్టించుకోరు, అతను చెప్పే మాటలను ఎవరు పట్టించుకోరు. బీదవాడైన పాస్టర్ ఒక పూరి గుడిసెలో ఉంటూ చిన్న రేకులు వేసుకొని దేవుని మాటలు చెప్తున్న వ్యక్తిని ఎవరు ఇష్టపడరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి నామోషిగా ఫీల్ అవుతా ఉంటారు. వీళ్ళకి ఎవరు కావాలి? కారులో వచ్చే బతుకులు కావాలి, షూట్లు కోట్లు వేసుకున్న బతుకులు కావాలి, పెద్ద పెద్ద లైటింగ్ సిస్టమ్, మ్యూజికల్ సిస్టమ్, సౌండ్ బాక్సులతో, హంగు ఆర్భాటాలతో దడదడలాడించే సంఘాలకైతే, అలాంటి పెద్ద పెద్ద చర్చిలకైతే పెద్ద పెద్ద షీట్లు, మంచి మంచి కుర్చీలు, కాస్ట్లీ కుర్చీలు, కాస్ట్లీ మనుషులు వచ్చే దగ్గరకైతే వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళని గౌరవిస్తుంటారు, వాళ్ళ సంఘానికి వెళ్తారు. వాళ్ళే అసలైన బోధకులని వీళ్ళు ఫీల్ అయిపోతుంటారు. అక్కడ వాక్యం దేవుని వాక్యానికి విరుద్ధంగా చెప్పిన, ఉపదేశాలన్నీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నా, సరైన నడిపింపు ఆత్మ అక్కడ లేకపోయినా, అంత ఎంజాయ్మెంటే దేవునికి విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నా, వీళ్ళ దృష్టిలో మాత్రం వాళ్ళే అసలైన బోధకులు. వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, వాళ్ళ సంఘానికి వెళ్తూ ఉంటారు. వీళ్ళు క్రైస్తవ పరిసయ్యులు. వీళ్ళు పై రూపాన్ని చూసి మోసపోతున్నారు. ఈనాడు ఎంతో మంది బీదలైన
దేవుని మీదే ఆధారపడి దేవుని సేవ జరిగిస్తూ దేవుని ప్రత్యక్షతలు పొందుకుంటూ ప్రార్థనా గదిలో కనిపెట్టి దేవుని దగ్గర నుంచి ఎన్నో ఉపదేశాలు నేర్చుకుని జ్ఞానాన్ని నేర్చుకుని ప్రకటిస్తూ ఉంటే వారిని వెంబడించేవారు చాలా తక్కువ మంది. మనుషులందరూ దేనికి అలవాటు పడ్డారంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చివరిగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధలు సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవియక కల్పనాకరణ వైపు తిరుగుతారము. కల్పనాకరణ వైపు తిరిగిపోతారట. దురద చెవులు కలిగిన వారట. తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్నారంట వీళ్ళు. ఇవి అలాంటి తరంలో మనం జీవిస్తా ఉన్నాం. అలాంటి తరంలో మనం జీవిస్తా ఉన్నాం. ఆనాడు యేసుప్రభువు నజరేతు నుంచి వచ్చాడని, పైకి చూస్తేనేమో రాజుగా కనబట్టలేదని, మెస్సీ క్రీస్తుగా కనబట్టలేదని, పై రూపాన్ని చూసి మోసపోయి నిజమైన నజరేయుణ్ణి, నిజమైన రక్షకుణ్ణి ఆనాడు ఎలాగైతే తిరస్కరించారో, ఈనాడు కూడా పైన అంగు ఆర్భాటాలను చూసి, పైనటువంటి కారులను, బంగ్లాలను, హోదాలను, కోట్లను, అంతస్తులను, అధికారాన్ని చూసి వాళ్ళనే వెంబడిస్తున్నారు. కానీ ఏమి లేని నిరుపేదలైన నిజమైన నజరేయులుగా దేవుని పోలికలో, యేసు పోలికలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులను ఎవరు గుర్తించే పరిస్థితిలో వారిని తృణీకరిస్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళడానికి నామోషంగా ఫీల్ అవుతున్నారు. వారికి దేవుడిచ్చిన ప్రత్యక్షలు వినడానికి ఇష్టపడలేదు. అందరు పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్లు అటు ఇటు పెట్టి, పెద్ద పెద్ద డిజిటల్ టీవీలు పెట్టి, మంచి మంచి ఆర్కెస్ట్రాలు పెట్టి గంతులేసే దానికి దండోపదండాలుగా జనం ఎగబడి పోతా ఉన్నారు. మనుషుడు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఈనాడు సంఘాలలో నజరేయులైన వారు కూడా తిరస్కరింపబడుతున్నారు. కానీ దేవుడు చూసేది అంతగానే. నువ్వు ఎవరైతే నీచుడు అనుకుంటున్నావో, ఎవరైతే పేదవాడో అతనికి ఏం తెలుసు అనుకుంటున్నావో, అసలు ఈ నిజానికి దేవుడు ఏర్పాటు చేసుకుంది వాళ్ళనే. అది గమనించి మెసులుకున్నాడు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మనం తెలుసుకుంటాం. నిజమైన ఆరాధన మనం చేయగలుగుతాం. నిజమైన ప్రత్యక్షతలు మనం పొందుకోగలుగుతాం. నిజమైన భక్తిలో మనం ముందుకు సాగుతాం. దేవుడు అట్టి కృప అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.